అప్పుల గురించి మీరు ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు చేశారు. 25% అయితే 27 పైన శాతం మీరు అప్పులు తీసుకొచ్చారు. నెంబర్ అది కూడా వీళ్ళ అజ్ఞానానికి నేను చింతిస్తున్నానండి. శ్వేతపత్రంలో ఉంది. సారీ, అది బోగస్ శ్వేతపత్రం అండి, బిల్కుల్ బోగస్. ఎట్లా అంటే వీళ్ళకి తెలియదండి పాపం, చరిత్ర తెలియదు, భూగోళం తెలియనట్టుంది, అంత అజ్ఞానం. మేమేం చేసినామంటే మాకుండే పరిమితికి లోబడి అప్పులలో మేమున్నాం. డెఫినెట్లీ ఒకటి ఎవరైనా చూసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ నేను దాని మీద మాట్లాడను, వేస్ట్ ఆఫ్ టైం. నేను చెప్తా ఉన్నా కదా అథారిటీగా, ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ 10 years, ఐఎమ్ టెలింగ్. దెన్ నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష ప్రభుత్వాలను దెబ్బగొట్టాలనే ఉద్దేశంతో దాన్నంతా స్ట్రీమ్ లైన్ చేసి మొత్తం కంట్రోల్ చేశారండి. 3 సంవత్సరాల ముందు, ఎన్నికలకు 3 సంవత్సరాల ముందు నుంచి. లేకపోతే మన జిఎస్డిపి అసలు దాదాపు 16 లక్షల కోట్లకు పోయింది. ఇది ఆషామాషి వ్యవహారం కాదండి. 31st March టు నెక్స్ట్ 31st March, ఎవ్రీ నయా పైసా దట్ కమ్స్ ఇన్ టు ద కిటీ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఎవ్రీ నయా పైసా దట్ గోస్ అవుట్ ఆఫ్ ద కిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈ సబ్జెక్ట్ టు ఆడిట్ బై ది కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆ లెక్కలు విధిగా, ఖచ్చితంగా, తప్పనిసరిగా, రాజ్యాంగబద్ధంగా, చట్ట ప్రకారంగా వీ హ్యావ్ టు టేబుల్ ఇట్ ఆన్ ద హౌస్. ఆనాడు ప్రతిపక్షంలో బట్టి విక్రమార్క గారు ఉన్నారే, ఈనాడు ఉప ముఖ్యమంత్రి. ఆయన చదువుకోలేదా, చూసుకోలేదా, మాట్లాడలేదా? ఇవన్నీ ఉన్నాయి కదనండి. ఇప్పుడు ఆర్థిక మంత్రి. ఎస్, అవి లెక్కలు కదనండి, ఆడిటెడ్ లెక్కలండి, ఆడిటెడ్ బై ది కాగ్. దాని మీద కూడా ఇష్టం వచ్చిన పద్ధతిలో ఆరోపణలు చేస్తామంటే, గాలి మాటలు మాట్లాడతామంటే ఎట్లా అండి? రాష్ట్ర పునర్విభజన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో 10 సంవత్సరాల వరకు ఈరోజు ఏపీకి అందుబాటులో, ఈనాటికి ఏపీకి అందుబాటులో ఉన్న పవర్లో 53.89% తెలంగాణకి, 46.11% ఆంధ్రాకి ఇవ్వాలి. 10 years తర్వాత ఇంకా తర్వాత ఎవరి బాట వాళ్ళని చెప్పారు, సర్దుకోవాలి. కాబట్టి ఇది చట్టం అండి. ఈ చట్టాన్ని రాజ్యాంగం సాక్షిగా ఆనాటి ఆంధ్ర గవర్నమెంట్ ఉల్లంఘించిందండి. 400 మెగావాట్ల సీలియర్ పవర్ ప్లాంట్ని కూడా మాకు వచ్చిన దాన్ని, మా కోటలో వచ్చిన దాన్ని లాగి ఆంధ్రాకి ఇచ్చారు. అది ఇంకో కష్టం. దీని మీద మేము ఈఆర్సీకి అప్లై చేసాం, పోరాటం చేసాం. వాళ్ళు పట్టించుకోవాలి కేంద్ర ప్రభుత్వం. అప్పుడు ఆ ప్రభుత్వం, అక్కడున్న ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామి ఉంది కాబట్టి వాళ్ళకే డబ్బా కొట్టి మాకు ఇవ్వాలి. ఇంకా తమాషా, ఎక్కడి నుంచైనా కొనాలంటే ఇది అంటే ఈజీ మ్యాటర్ మిస్టర్ రజనీకాంత్. కొనాలంటే ఎట్లా? అసలు ఈ రాష్ట్రం నేషనల్ గ్రిడ్లో లేదు. ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి కరెంట్ కొనేదానికి లేదు. ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సాలో లిటిల్ బిట్, 2 రాష్ట్రాల దగ్గరనే ఉంది. కానీ అక్కడ తీసుకోలేము, ఇమీడియట్ తీసుకోలేము, నేషనల్ గ్రిడ్లో లేము కాబట్టి. సో దాంట్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది అన్నప్పుడు మేము అధికారులకు చెప్పాం, మీరు వెంటనే సంప్రదించండి, వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా. మనకు వార్దా డిచ్పల్లి కనుక మనం కంప్లీట్ చేసినట్టయితే ఇమీడియట్గా తీసుకునేదానికి మనకు అవకాశం ఉంటుంది. అది కొంచెం స్టార్ట్ అయ్యి ఆగిపోయింది లైన్. దాన్ని స్టిరప్ చేసినాం సడన్గా. ఒక 6 నెలలకు 8 నెలలకు కనీసం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అది స్టిరప్ చేసి సదరన్ గ్రిడ్లో కూడా ఏమైనా ఉంటే కూడా కొనండి, మీరు ఆన్లైన్ కొనండి, మొదలు పెట్టండి అని చెప్పినాం. మీరు ఆశ్చర్యపడతారు రజనీకాంత్ గారు, ఆ రోజు రాష్ట్రమే ఆశ్చర్యపడ్డది, కంట్రీ కూడా ఆశ్చర్యపడ్డది. చాలామంది వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అందరికీ క్యా కమాల్ కియా సాబ్, క్యా అచ్చా కియా సాబ్ అని ప్రేజ్ చేసినారు. ఎక్సెప్ట్ అగ్రికల్చర్. సెప్టెంబర్ ఎండింగ్ వరకే మేము, అంటే 3-4 నెలల్లోనే అందరికి 24 hours క్వాలిటీ పవర్ ఇచ్చామండి. 81,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలు అప్పు చేస్తే, మీరు వినండి, వినాలి. ఇప్పుడు అప్పు చేయొద్దు, అమ్మ పెట్టదు, అడుక్కొని తిననివ్వదు. అంటే మీ హయాంలోనే 50,000 కోట్లు అప్పు అయింది. ఎక్కడి నుంచి రావాలండి పవరు? కాకాబట్టేటువంటి మీడియా ద్వారా, వాళ్ళకున్నటువంటి, వాళ్ళ చేతిలో ఉండేటువంటి అమ్ముడు పోయిన కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా చాలా బాధపడ్డాను నేను. వీళ్ళు మనుషులు అసలు ఏంది అని. 13 రూపాయలకు యూనిట్ కొన్నారు అనమాట. యాక్చువల్లీ కొన్నది 3 రూపీస్ 90 పైసా అండి. ఎక్కడ 13 రూపాయలకి ఎక్కడ కొనుగోలు అనేది జరగల 10 సంవత్సరాల కాలంలో. మీ హయాంలో 20 రూపాయలు కూడా కొంటామండి, అది వేరే చెప్తా. అది ఎట్లా మీకు పద్ధతి చెప్తాను. అసలు ఎవరికేం తెలియదండి. ప్రజలకు తెలియనటువంటి కొన్ని విషయాలను పెట్టుకొని ఈ దరిద్రం కొట్టు ప్రచారం చేద్దామనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఉంది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ, మాకు ఉంది తెలంగాణ కూడా, రెండింటికి ఉన్నాయి. వాళ్ళు చేసిందే ఫైనల్ అండి. నైదర్ గవర్నమెంట్ హ్యాస్ ఎనీ రోల్ నార్ ది కంపెనీస్ హ్యావ్ ఎనీ రోల్.
ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ రెండు ఈఆర్సీలు అప్రూవ్ చేసిన రేట్ ఇది. దీనిలో ముఖ్యమంత్రి రోల్ కానీ, పవర్ మినిస్టర్ రోల్ కానీ, జెన్కో రోల్ కానీ, ట్రాన్స్కో రోల్ కానీ ఉండదండి. మరి ఒప్పందాల్లో అవకతవకలు జరిగినాయని ఎందుకు చెప్తున్నారు? ఉల్టా పల్టా చెప్పేటువంటి ఎందుకంటే చిలిపి చిల్లర రాజకీయ క్రీడ. పీపీఏ చేసుకొని ఎన్టీపీసీ నుంచి కానీ, ఒక ప్రైవేట్ ప్రొడ్యూసర్ నుంచి కానీ, ఒక రాష్ట్రం నుంచి కానీ అనుకుంటాం ఒక పద్ధతి అండి. ఇంకో రకమైన కొనుగోలు ఉంటాయండి. అది రోజు ఉంటుందండి. మన షేర్ మార్కెట్ లాగా ఓపెన్ మార్కెట్లో ఉంటుంది, ట్రాన్స్పరెంట్. దానిలో ఎవరేం చేయడానికి ఉండదు. ప్రభుత్వాలకు ఎప్పుడైతే పీక్ లోడ్ వస్తుందో, రాష్ట్రాలకు అర్జెంట్ కొనాల్సిన అవసరం ఏర్పడుతుందో అప్పుడు కొంటారండి. తాత్కాలికంగా అది ఒక 4 రోజులకి, వారానికి, 10 రోజులకి, నెలకి కొంటారు. మంత్ మొత్తం కలిసి ఒక 1000 కోట్ల కరెంట్ కొంటారండి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి, పంటలు కాపాడుకోవాలి కాబట్టి, పరిశ్రమలు నడుపుకోవాలి కాబట్టి, ఆ పీక్ లోడ్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ పర్టికులర్ పీరియడ్లో కొనేదానికి రెగ్యులేటరీ కమిషన్ అడ్డం రాదండి. ఎందుకంటే అది సైట్లో ఉంటుంది, ఓపెన్ రేట్స్, అది ఓపెన్ మార్కెట్లో ఉంటుంది, అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అక్కడ ప్రాబ్లం లేదు. సో ఆ రకంగా అప్పుడప్పుడు కొంటారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా కొన్నదండి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కొంటా ఉంది. 13 రూపాయలు పెట్టుకున్నారు, ఎక్కువ పెట్టుకున్నారు, ఇంకా ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుందండి. అంటే మీరు ఒక్కళ్ళే స్పెషల్గా కొన్నారు, ఇంకెవరు కొనరు అనే టైప్లో వింటూ ఉన్నాం కదా. అది నేను ఏమంటే ఇంత 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 దుర్మార్గమైన ప్రచారం. అందుకోసం నేను చెప్పేది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా పవర్ కొంటా ఉంది, కొన్నారు మొన్నటి వరకు. ఎందుకు కొన్నారు మరి? ఏం సమాధానం చెప్తారు? అందుకే నేను అన్నది, బదనాం చేస్తే ఉండేది రజనీకాంత్ గారు దూది పింజలాగా ఎగిరిపోద్ది, సరే నల్లిఫై అయిపోద్దని చెప్పింది.